రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన ఉన్నవాడను అన్నవాడు. నీవు చూడాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. నీ మనోనేత్రాలు తెరవబడాలి. ఎందరు యేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖమునందు అని వాక్యం సెలవిస్తుంది. యేసుని చూడాలని ఆశ ఉన్నప్పుడు ప్రయత్నించాలండి. యేసుని చూడాలని మా ఇంటికి వచ్చి ఉంటే మా ఇంటికి రమ్మను అనలేదు. యేసుని చూడాలి అనుకుని ఈ దారిలో వస్తున్నాడు యేసు ప్రభువు అని తెలుసుకుని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. మీ ఇంట్లో కూర్చొని మీరు టీవీలో చూడొచ్చు. గెట్ టుగెదర్ చూడాలంటే మీరు ఇక్కడికి రావాలి. యేసు ప్రభువు దగ్గరికి రావాలి. ప్రయాసపడి భారం మోయచున్న వారలారా నా యొద్దకు రండి. సో పరిగెత్తుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువు చుట్టూ ఎప్పుడు గుంపులు గుంపులు జనం ఉండేవారండి. ఎందుకంటే ఆయన ముట్టినవారు స్వస్థపడేవారు. ఆయన మాటలు వినటానికి అనేకులు వచ్చేవారు. ఆయన చూడాలని చాలామంది వచ్చేవారు. సో గుంపులు గుంపులు వచ్చారు. ఈ జక్కయ్య పొట్టివాడు గనుక ఇట్టిట్ట చూద్దామంటే గుంపులు ఉన్నాయి కాబట్టి గుంపుల మధ్యలో నుంచి చూడలేకపోయాడు. చూడలేక ఇంటికి పోయెను అనుందా? మరి కొంతమంది చూద్దాం అనుకున్నామని కానీ చాలామంది ఉన్నారు అక్కడ, అందుకని రాలేదంట. యేసు ప్రభువును వెతికేటప్పుడు ఆటంకాలు వస్తాయండి. ఎందుకంటే వాడున్నాడు కదా. ఎవడు వాడు?